అందరికీ హలో హాయ్ వెల్కమ్ నమస్తే నా పేరు స్వప్న వెల్కమ్ టు దిస్ స్పెషల్ హెల్త్ సిరీస్ సెల్ హెల్త్ గురించి అలాగే ఆరోగ్యపరమైన విషయాలు బోల్డ్ అని చెప్పడానికి మన ఎక్స్పర్ట్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. హీఈస్ అన్ న్యాచురోపతి ఎక్స్పర్ట్ అండ్ అలాగే వారు వైద్య వృత్తిలో ఎంతో మందికి రకరకాల టర్మినల్ ఇల్నెసెస్ నుంచి కూడా విముక్తి ప్రసాదించారనమాట. ఆల్ అబౌట్ సెల్ హెల్త్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. సార్ నమస్కారం, వెల్కమ్ టు. మనకి ఈ మధ్య మైక్రో న్యూట్రియంట్స్ మన బాడీలో ఎప్పుడు మన పూర్వీకులు విననివన్నీ వింటున్నాం, ఇది అవసరం అని చెప్పి. వాళ్ళకి ఎలా వచ్చింది, మనకు ఎందుకు రావట్లేదు, ఇప్పుడు తీసుకోవడం వల్ల ఇవి ఎలా మన హెల్త్కి మేలు జరుగుతుంది. బ్లాక్ సీడ్ ఆయిల్ ఉదాహరణకి, ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ ఏంటి సార్? ఇది కలోంజీ అంటాం కదా, కలోంజీ ఆయిల్. బ్లాక్ సీడ్ అంటే కలోంజీ ఆయిల్. ఖురాన్లో రాసి ఉంటుంది, చావును తప్పితే అన్నిటి నుంచి సేవ్ చేయగలిగేది అంటే కలోంజీ అని. అంటే అంత పవర్ ఉందా సార్? ఇన్ఫ్లమేషన్ అన్నారు ఇందాక, ఇన్ఫ్లమేషన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బ్లాక్ కలోంజీలో ఉన్నంతగా దేంట్లోనూ ఉండదు. అది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి బయో అవైలబిలిటీ పెంచిన తర్వాత ఆ సప్లిమెంటరీ అగైన్ ఫంక్షనల్ మెడిసిన్. బయో అవైలబిలిటీ అంటే మనకి అబ్జార్ప్షన్ ఉండడం, వేసుకున్న వెంటనే అది పని చేయటం మొదలుపెట్టి. ఎంత తిన్నామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంతే తెలుసుకోవాలంటే ఇదే. సో కలోంజీ ఆయిల్ అంత పవర్ఫుల్లా సార్? రెండు గుణాలు చెప్పండి సార్ కలోంజీ ఆయిల్ గురించి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబైల్. జబ్బు రాకుండా ఆపగలదు, వచ్చిందంటే కూడా వెంటనే తగ్గించగలదు. న్యాచురల్ గా తగ్గించాలంటే సప్లిమెంట్స్, ఆహార విధానంలో మార్పులు. సప్లిమెంట్స్ ఆర్ కూడా ఫుడ్డే కదా, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఎలా తీసుకోవాలి సార్ ఇది? అంటే అది డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్ఫ్లమేషన్. డయాగ్నోస్ అయిన తర్వాత రోజుకు ఒకటారు, అది రోజుకు రెండా, డిపెండింగ్ అపాన్ యువర్ క్యాప్సూల్స్ లా ఉంటాయి. క్యాప్సూల్స్ లా ఉంటాయి, తీసుకుంటే అది పరగడుపుని తీసుకోవాలి అన్ని. అట్లా ఏం లేదు, మన సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్ యూ కెన్ టేక్ విత్ ఫుడ్. కానీ కలోంజీ ఆయిల్ కి అంత పవర్ ఉందన్నమాట. మీకు బాగా ఈజీ అయిపోయింది కదా, గూగుల్ బాబాయ్లు వచ్చారు కదా, కొట్టి చూడండి. అది కూడా గూగుల్ యూనివర్సిటీ చదివి కూడా చాలా సెల్ఫ్ డయాగ్నోసిస్ చేస్తారు సార్. మళ్ళీ ఓవర్ తీసేసుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా. అసలు వీడియోలు చూసో గూగుల్ చూసో ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకుంటారా? యూ హ్యావ్ టు గో అండ్ కన్సల్ట్ ప్రాపర్ అడ్వైజర్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. డైట్ చేసేద్దాం అనుకుంటారు, ఏది పడితే చూసాం, యూట్యూబ్లో చూసాం అని చేసేస్తాం. చాలా పొరపాటు. అది ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పొరపాటు చేయకూడదండి. హైడ్రేటెడ్ గా ఉండండి, సిట్రిక్ స్టేట్ లో ఉంచండి, ఆల్కలైన్ స్టేట్ లో ఉంచండి శరీరాన్ని. 42 days డిటాక్స్ చేయండి బాడీని. ఒకప్పుడు మీరు మన పాతకాలంలో పొద్దునే నిద్రలేకంగానే చెంబట్టుకుని వెళ్ళిపోయేవారు, జాడించి కొట్టేసేవారు. ఇప్పుడు బెడ్రూమ్ లోనే బాత్రూమ్ వచ్చింది, ఫోన్ పట్టుకుని పేపర్లు పట్టుకుని వెళ్ళి దాంట్లో కూర్చుంటున్నారు కానీ రావట్లేదు, ముక్కుతున్నారు. అంటే ఏంటి? మళ్ళీ అగైన్ గట్ హెల్త్ ఇస్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. మైండ్ కూడా ఫోకస్ అయి ఉండదు కదా సార్. పొట్టని ఎలిమినేట్ చేయాలనే థాట్ లేకపోతే అసలు మైండ్ కి, మనసుకి పని ఎక్కడ ఇస్తున్నారు? పని చేయనిస్తున్నారా? ఏదైనా కానీ రీల్స్ చూసేయటం, ఇన్స్టాల్ చూసేయటం, వాళ్ళు అక్కడ ఏం కనపడింది చేయటమే కానీ మనసు పెట్టి ఆలోచించే రోజులు పోయినాయి అనిపిస్తుంది నాకు. 100% సార్. ఫుడ్ ఈటింగ్ కూడా ఒక పెద్ద డిజార్డర్ అయిపోయింది. ఆర్డర్ లో కూడా డిజార్డర్. అంటే మనం మెజర్ చేసి ఇది కార్బోహైడ్రేట్, ఇది ప్రోటీన్ అని కృతకంగా తింటున్నాం, హాయిగా తినడం లేదు. తినేదే మీరు చెప్పిన ఎలిమినేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఆఫ్ షుగర్స్, గ్లూకోజ్ తీసేసిన ఆ తినేదేదో హాయిగా తినొచ్చు. అలా కాకుండా ఒక టెన్షన్ పడిపోయి తింటున్నారు అందరూ. అందుబాటులో ఉన్న ఫుడ్ కూడా చాలా చండాలమైన ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ తింటున్నారు. అదొక పొరపాటు కాదు. మంచిగా తిందాం, ఇంట్లో వండుకుని తిందాం అంటే కూడా మనకు కావాల్సినంత పోషక విలువలు ఇవాళ ఉన్న ఫుడ్ లో ఉంటుందా? కూరగాయల్లో ఉంటుందా? పురుగు మందులతో స్నానం చేయించిన కూరగాయలు, కార్బోహైడ్రేట్లతో పండించిన పళ్ళు, ఇంజక్షన్లతో పెంచిన కోళ్లు, మేకలు. ఆహార చికిత్సా విధానం అని మీకు చెప్పి ఇంటికెళ్ళి తినండి అని చెప్తే మాకు భయం వేస్తుంది, మీరు ఏం తింటున్నారు అని కూడా. ఆర్గానిక్ గా తినాలి అంటే ఆర్గానిక్ ఎక్కడ దొరుకుతుందండి? చాలా కొద్దిగా మాత్రమే దొరుకుతుంది అని ఒక భయం మాకు కలుగుతుంది. కాబట్టి అవేర్నెస్ పెంచాలి. గో ఫర్ మోర్ ఆర్గానిక్ అనే దాని మీద మన అవేర్నెస్ పెంచాలి అనేది మా తపన. బట్ ఇవాళకి సార్ చాలా విషయాలు చెప్పారు డాక్టర్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.